హైకోర్టుకు కింద కోర్టుకు వేశారు ఇట్లా వాళ్ళకి రక్షణ లేదనేసి. అప్పుడు కోర్టు ఆదేశాలు లోపే పోలీసులు కూడా గవర్నమెంట్ తరపున వైసీపీ గవర్నమెంట్ మనిషిని పంపించింది. వాళ్ళు వెళ్ళి ఎవరు మిమ్మల్ని అందరినీ మేము ఇంట్లో ఊళ్ళో చేరుస్తామని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్ళి ఊళ్ళకి పంపించారు వాళ్ళని. ఆనాడు జరిగింది అది. విమర్శించారు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళందరినీ దగ్గరుండి తీసుకెళ్ళి ఊళ్ళోకి పంపించారు. ఇవాళ రోజున అసలు ఆ ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఇవాళ జరిగింది, జగన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు నిన్న 200 కుటుంబాలు. వెంటనే ఏం చేయాలి? బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే ఒక అధికారిని పంపించి ఇదిగో మీరు ఆ మనుషులు ఎవరినో మాకు అప్పచెప్పండి, మేము తీసుకెళ్ళి ఆ ఊళ్ళో ఎలాంటి గొడవలు లేకుండా చూస్తామని ప్రకటించాలి. నడిచిందా? నడవలేదు కదా. ప్రస్తుతం ఏంటయ్యా అంటే వార్తలు కనీసం అక్కడ రాశారా ఈనాడు కానీ జ్యోతి కానీ లేదు. అదే కదా అది మనకి పోనీ ఆ నలుగురు అప్పట్లో డిబేట్లు కూడా పెట్టారు వాళ్ళతో. ఆ బాధితులు డిబేట్లు వాళ్ళని ఆ స్టూడియోలకు తీసుకెళ్ళడం, కూర్చోబెట్టడాలు చాలా జరిగినాయి. ఇప్పుడు ఏమన్నా జరుగుతుంది? పల్నాడు ప్రాంతంలో ఆ పరిస్థితి అయితే ఇంకా మారలేదు. పల్నాడే కాదండి, మీకు పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, నెల్లూరులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, మత్స్యకార ప్రాంతాలు ఉంటాయి కొన్ని. అవి అంతే, తరతరాలుగా అంతే. దాన్ని ఎవ్వడూ పరిష్కరించడు. ఏ